సౌందర్య 16 అణాల తెలుగు పాత్రలు చేయాలన్నా, సాంప్రదాయంగా ఉంటూనే గ్లామర్గా కనిపించాలన్నా ఆమెకి చెల్లింది. ఆమె చనిపోయినా ఎప్పటికీ ఆమెను అభిమానించే వాళ్ళు ఎందరో. అయితే అలాంటి హీరోయిన్తో అలనాటి స్టార్ హీరో జగపతి బాబు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడంటే నమ్ముతారా? లేదు కదా. ఆ విషయంపైనే క్లారిటీ ఇచ్చాడు అలనాటి హోమ్లీ హీరో, నేటి హీరో కమ్ విలన్ జగపతి బాబు. ఇటీవల ఓ వార్తా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడో ఆయన మాటల్లోనే. నేను మహిళల్ని ప్రేమిస్తాను, అందులో ఎలాంటి సందేహం లేదు. రెండోది, నేను దొడ్డిదారిలో వెళ్ళను, ఎప్పుడూ నాది సింహద్వారమే. నేను అలా వెళ్ళినప్పుడు అందరూ ఫోకస్ చేశారు. ఇక మహిళలు నన్ను ప్రేమిస్తారు, అభిమానిస్తారు. సౌందర్య విషయానికి వస్తే మా ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ లేదంటే ఎవరు నమ్మరేమో. చెప్పాలంటే ఆమె నాకు చాలా మంచి స్నేహితురాలు. ఆమె సోదరుడు అమర్ కూడా నాకు మంచి స్నేహితుడు. నాకు ఆమెకు ఎఫ్ఐఆర్ అంటే ఓ మంచి స్నేహం. నేను వారికి ఓ కుటుంబ సభ్యుల్లాగానే ఉంటాను. వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఆమె తండ్రి, సోదరుడు అంతా నన్ను పిలిచేవాళ్ళు. ప్రతి విషయంలోనూ వారి కుటుంబంలో నేను ఒకటిలాగానే ఉన్నాను. అసలు అఫైర్ అంటే ఏంటి? జీవితంలో అఫైర్ అంటే కేవలం సెక్స్ ఒకటే కాదు. అలా అంత దూరం ఆలోచిస్తే వాళ్ళు ఖచ్చితంగా పర్వర్ట్సే. మగవాళ్లకు మహిళలకు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా. నేను దీనిపై డిప్లొమాటిక్గా మాట్లాడలేకపోవచ్చు, కానీ అబద్ధం మాత్రం చెప్పట్లేదు. తనతో అఫైర్ గురించి నేను ఇప్పుడు మాట్లాడలేను అంటే నిజంగా అఫైర్ ఉందేమో అనుకుంటారు. ఆమెతో నాకు అఫైర్ ఉందని చెబితే అది నాకు క్రెడిటే తప్ప తప్పైతే లేదు. దానివల్ల నేను కోల్పోయేది ఏమీ లేదు. ఎందుకంటే ఆమెది పూర్తి హోమ్లీ వ్యక్తిత్వం. ఆమె అలాంటిది కాదు. అఫైర్ గురించి చెప్పాలంటే అవును, తనతో నాకు అఫైర్ ఉంది, కానీ ఆ అఫైర్ మీరనుకునేది, జనం అనుకునేది కాదు అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.